అధికారం కావాలంటే మనసును దోచుకోవాలి. అందరినీ తమ మాటలతో ఆకట్టుకోవాలి. వారి అవసరాలను గుర్తించి వాటిని తీర్చాలి. అంతకు ముందు మనం ఎవరో తెలియచేయాలి. ఇప్పుడు ఆ జిల్లాలో రాజకీయ పార్టీలు అదే పనిలో పడ్డాయట. అదేంటి, సార్వత్రిక ఎన్నికలు జరిగి 2.5 ఏళ్లు అయింది కదా, ఇప్పుడెందుకు మళ్ళీ రాజకీయ కుప్పిగెంతులు అనుకుంటున్నారా? సార్వత్రిక ఎన్నికలు సరే, ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తూ ఉండడంతో నేతలంతా మళ్ళీ గ్రామాల బాట పడుతున్నారట. ఇంతకీ అది ఏ జిల్లానో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విశాఖపట్నం ఎప్పుడూ అత్యంత కీలకమైన రాజకీయం, ఆర్థిక కేంద్రం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు వేగవంతమైనప్పటికీ ఆ విజయాల క్రెడిట్ను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో ప్రధాన భాగస్వామ్య పక్షాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుందనే చర్చ మొదలైంది. ప్రభుత్వ నిర్ణయాల ప్రచారంలో ఒక పార్టీ దూసుకుపోతూ ఉంటే మిగతా 2 పార్టీలు మాత్రం తమ వంతు పాత్రను ప్రజలకు స్పష్టంగా వివరించడంలో వెనుకబడుతున్నామనే అంతర్మదనంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల నాటి సమన్వయాన్ని క్షేత్రస్థాయిలో నిలబెట్టుకుంటూనే తమ పార్టీ ముద్రను చాటుకోవాలని ఆయా శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు గతంలో పట్టం కట్టిన ప్రజలు ఇప్పుడు పక్కన పెట్టడంతో వైసీపీ కూడా మళ్లీ తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు, అంతర్జాతీయ సదస్సులు, ప్రభుత్వ ప్రాజెక్టులకు విశాఖపట్నాన్ని ప్రధాన వేదికగా మారుస్తూ టీడీపీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. విశాఖ సహజ వనరులు, మౌలిక వసతులను హైలైట్ చేస్తూ గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తుంది. అటు నగర అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు స్థానికంగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేసే దిశగా నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ తమ పట్టును మరింత సుస్థిరం చేసుకునేందుకు టీడీపీ తీవ్రంగా శ్రమిస్తుంది. అయితే గతంలో అధికారంలో ఉన్న వైసీపీ విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఇప్పుడు టీడీపీ విశాఖను పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుస్తుంది. మరోవైపు అభివృద్ధిలో మా వాటా కూడా ఉంది, వాటిని మేమెందుకు చెప్పుకోకూడదు అంటూ జనసేన సిద్ధమవుతుంది. అందుకే తరచూ ఉమ్మడి విశాఖలోని ఏజెన్సీల్లో పవన్ కళ్యాణ్ పర్యటనలు, అడవి తల్లి బాటలు, రోడ్ల నిర్మాణాలు, గిరిజనుల అవసరాలు గుర్తించి వారికి దగ్గర అవుతున్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇక త్వరలో నియోజకవర్గ బాధ్యులు నియామకం, పార్టీలో కీలక బాధ్యతలు అప్పగింత, ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్న దానిపై కసరత్తు కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఉన్న జనసేన ఎమ్మెల్యేలను అప్రమత్తం చేయడంతో తరచూ వారి వాణి వినిపించేలా పార్టీ ఆదేశాలు కూడా వచ్చాయని తెలుస్తుంది. సందట్లో సెడేమియా అన్నట్లు బీజేపీ సైతం ఉత్తరాంధ్రలో తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తుంది. కీలక సమావేశాలను విశాఖ వేదికగా నిర్వహించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తుంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయిన సందర్భంలో పార్టీకి ఒక స్థాయి గుర్తింపు తేవడంలో ఇంకా వెనుకబడే ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలో సీనియర్ నాయకులను కాదని తనకంటూ కోటరీ ఏర్పాటు చేసుకుంటున్నారని విమర్శలు వినిపించినా కానీ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సీనియర్లు గొంతు విప్పడం లేదట. గతంలో ఇక్కడ నుంచి పార్టీని నడిపించిన వారు ఎందరో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సంస్థాగత ఎన్నికల్లో ఎక్కడా తమకంటూ స్థానం సంపాదించిన దాఖలాలు లేవు. కానీ ఈసారి స్థానిక ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో జెండా పాతాల్సిందేనని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్లు అడుగులు వేస్తూనే తాజాగా రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని సైతం విశాఖలో నిర్వహించి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిని విశాఖ రప్పించడంలో ఆ పార్టీ నాయకులు విజయం సాధించారు. ఇక అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ మళ్లీ పూర్వ వైభవం సాధించేందుకు పక్కా స్కెచ్ వేస్తుంది. ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు గళమెత్తుతూ కేడర్ను క్రియాశీలకంగా ఉంచేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. అయితే వైసీపీకి ఉత్తరాంధ్ర గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీల్లో పట్టు ఉంది. ఇప్పుడు తిరిగి ఆ పట్టు సాధించాలని వైసీపీ భావిస్తుంది. మొత్తానికి విశాఖ కేంద్రంగా సాగుతున్న ఈ రాజకీయ చదరంగంలో ఏ పార్టీ తన వ్యూహాలతో ప్రజల మనసులు గెలుచుకుంటుందో వేచి చూడాలి. కూటమి పార్టీల మధ్య సమన్వయం ఎలా సాగుతుంది, విపక్ష వైఎస్ఆర్సీపీ ఏ మేరకు పుంజుకుంటుంది అనేది రాబోయే రోజుల్లో స్పష్టం కానుంది.